అందరికీ నమస్కారం. నేను రవి ప్రకాష్. వోల్గా వీడియోస్ 18 మిలియన్స్, బాబోయ్ 1,80,00,000 మంది సబ్స్క్రైబర్సా. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. ప్లీజ్ సార్, ఓపెన్ ద గేట్ సార్, ప్లీజ్ సార్. వాడి ఫేస్ ఓపెన్ చేయి. సార్ ఇప్పకండి సార్. సార్ ప్లీజ్ సార్. వీడేనా బాంబుల శివ? నా ఫ్యామిలీకి థ్రెట్ ఉంది సార్, నేనేం చేయలేదు సార్. వీడేనా బాంబుల శివ జైలర్ ఫోన్ కాల్ ఇస్తారు సార్. హై ప్రొఫైల్ అసాసినేషన్ కేసెస్ లో బాంబుల శివ అనే వ్యక్తిని జైల్లో నుండి వదిలేసి పని అయ్యాక మళ్ళీ జైల్లో పెట్టేస్తారు సార్. అదే సీఎం అసాసినేషన్ ప్లాన్ లో జరిగింది. కానీ ఈసారి బ్లాస్ట్ లో శివ చనిపోవడంతో తన్ని జైల్లో రీప్లేస్ చేయడానికి గొడవ జరిగిందని డ్రామా చేశారు సార్. ఆ ముందు రోజు జైలర్ కాల్స్ వెరిఫై చేశారా? ఎమ్మెల్యే మణిబాబు సార్. లెట్స్ గో అండ్ క్యాచ్ హిమ్. డన్ సార్. yes we are chasing sir. మా ముందే వెళ్తున్నాడు. సిటీ అవుట్స్కట్స్ లో ఉన్నాం. ఖచ్చితంగా పట్టుకుంటాం ఆ మణిబాబుని. ఆకస్మిక మరణం. లారీ ఢీ కొట్టడంతో ఆయన ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జయింది. మంటలు చెలరేగడంతో బాడీని బయటకు తీయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అది యాక్సిడెంటా లేక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. పురుషోత్తం సార్, ఆ పొట్ట తగ్గించవచ్చు కదయ్యా. సార్ తగ్గిస్తున్నాను సార్. నేను డైలీ ఐఎమ్ వాకింగ్ 1000 steps. Add 1 more 0 to it. సార్, సీఎంకి బాంబు పెట్టించినోడు ఇద్దరు చనిపోయారు సార్. ఈ కేసులో ఇంకా ముందుకెళ్ళడానికి ఏం లేదు సార్. ఈ కేసుని క్లోజ్ చేసేద్దాం సార్. పురుషోత్తం సార్, మణిబాబు సీఎంని ఎందుకు చంపాలనుకున్నాడు? తెలీదు సార్. దానివల్ల అతనికేంటి లాభం? తెలీదు సార్. అతను ఒక్కడే ప్లాన్ చేశాడా లేక ఇంకా ఎవరైనా ఉన్నారంటావా? తెలీదు సార్. ఏమీ తెలియకుండా ఎలా మూసేస్తావయ్యా? సార్ 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 సార్, మీకు కాలితే నన్ను బూతులు తిడతాను సార్. బూతులు తిట్టక నీతులు చెప్పడానికి నేనేమన్నా స్వామీజీనా? నిన్నెందుకు పెట్టుకున్నానో తెలుసా? సార్, స్ట్రెస్ రిలీఫ్ కోసం. గెలకకున్నాను. ఫోన్. హలో. 5 రోజుల్లో కేసు క్లోజ్ చేస్తానన్నావు. ఇవాళకి 4 రోజులు అవుతుంది. ఆ మీడియా వాడు ఎవ్రీ 1 hour కి బ్రేకింగ్ న్యూస్ వేస్తున్నాడు. ఏం చేస్తున్నావు నువ్వు? ఈ రోజు కేసు క్లోజ్ చేయకపోతే ఇది ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఎస్ సార్. జస్ట్ గెట్ అవుట్. ఎస్ సార్. హే సిరి. another high profile case in your pocket. ప్రజాపతి గారు చాలా మంచి వ్యక్తి. ఎంత మంచి వ్యక్తికైనా ఆ స్థానంలో ఉన్నప్పుడు శత్రువులు సహజమే కదా. సిరి. రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన విశ్వ ప్రజాపతి. ఇంత ఆకస్మికంగా భేటీ దేనికని అంతా చర్చించుకుంటున్నారు. ఇంత అర్జెంట్ గా గవర్నర్ గారిని కలవడానికి కారణం? ఏం లేదండి, నాన్నగారి గురించి మాట్లాడదామని వచ్చాను. ఏం మాట్లాడారు? నాన్నగారికి జరిగిన విషయం గురించి, ఏం జరిగిందో కనుక్కుందామని. సిబిఐ ఎంక్వైరీ గురించి. ప్రజాపతి గారి ఆదేశాల మేరకే మీరు ఇక్కడికి వచ్చారా? ఆయన ఎలాంటి ఆదేశాలు ఇవ్వరండి. నేనే సీఎం ప్రమాణ స్వీకారం లేట్ అవుతుందని లోపల డిస్కషన్ విని రాబోయే సిచ్యువేషన్ ఊహించి దాని గురించి మాట్లాడదామని వచ్చాను. ఎలాంటి డిస్కషన్స్ విన్నారు? ఎలాంటి సిచ్యువేషన్ ఊహించారు? మీరు ఊహించలేనివి. అందుకని సిబిఐ ఎంక్వైరీ అవ్వకుండానే సీఎం ప్రమాణ స్వీకారం చేయాలంటారా? నేను అలా అనలేదండి. మరి మీరేమంటారు? చాలా రోజుల నుంచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేరు. దాన్ని అర్థం చేసుకోమంటున్నాను, ఆలోచించమంటున్నాను. థ్యాంక్ యూ. మరో 2 గంటల్లో సంచలనం రేపే బ్రేకింగ్ న్యూస్ మీ ముందుకు రాబోతుంది. స్టే ట్యూన్ టు NNC ఛానల్. హాస్పిటాలిటీ అంత బాగుందా? నేను ఇంత సాఫ్ట్గా హ్యాండిల్ చేయడం ఐ థింక్ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. థ్యాంక్ యూ. వెల్కమ్. ఈ కేస్ ఇన్వెస్టిగేషన్లో నాకు తెలిసిన బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే నీ లవ్ స్టోరీ. పైకి రఫ్గా ఉన్నా లోపల లవర్ బాయ్ చిందులేస్తున్నాడుగా. ఎవడెవడో ఏదేదో కనిపెడుతుంటే మీరు ఇది కనిపెట్టారా?
అయినా ఇందులో కనిపెట్టడానికి ఏముంది సార్, ఆ రోజే చనిపోయేవాళ్ళం, బతికి బయటపడ్డాం. చిన్నప్పటి నుంచి ఒక కన్సర్న్ ఉండేది, పెద్ద అయ్యాక అది ప్రేమగా మారింది. హలో సార్, ఇక్కడ మీ డ్యూయెట్లు చూసే మూడు ముచ్చట ఎవడికి లేవు గాని ఆ డ్రైవర్ను కొట్టింది నీ లవ్ స్టోరీ కోసం కాదు, వాడి ప్లేస్లో వెళ్ళింది ఎవడా అని తెలుసుకోవడానికి. నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? శేషార్ గారు డ్రైవర్ యూనిఫామ్లో వచ్చి కారు వేసుకుని వెళ్ళారు సార్. నేను అక్కడే ఉన్నాను సార్, నాకేం తెలియదు సార్. అసలు మీ ఇద్దరికి సీఎంను చంపాల్సిన అవసరం ఏముంటుందా అని ఆలోచిస్తుంటే నన్ను ఒక సింబల్ బాగా డిస్టర్బ్ చేసింది. అది నీ ఛానల్ లోగోలో సింబల్. సిరి రూమ్లో ఉన్న ఎంబ్లం, గోవింద్ మెడ మీదున్న టాటూ, అన్నిట్లో కామన్ పాయింట్ ఆ సింపుల్. అన్నింటికంటే ముందు న్యూస్ నీ ఛానల్లో ఎందుకు వస్తుందా అనుకున్నాను. ఇదే అసలు రహస్యం. ఎవరు మీరంతా? ఏంటి కథ? ఏంటా సింబల్? చీకట్లో పాతేసిన నిజాన్ని బయటికి తీయడానికి, అవినీతిని అంతం చేయడానికి, క్రిమినల్స్ని క్లీన్ చేయడానికి తగలబడ్డ ఆశ్రమం నుంచి పుట్టింది ఈ సీక్రెట్ సొసైటీ, ద సింబల్ ఆఫ్ ట్రూత్. ఇదేదో సినిమా చూసి ఇన్స్పైర్ అయిన వ్యవహారంలా ఉంది. నువ్వు చెప్పినట్టు మీరంతా మంచోళ్ళైతే సీఎంని ఎందుకు చంపాలనుకున్నారు? తీసుకొచ్చిన దగ్గర నుంచి మీరే చంపారు అంటున్నారు. మేము చంపుతాం అనుకుంటే మిస్ అయ్యే ఛాన్స్ ఉందా? నేను ఎవరి గురించి అయినా చెప్పాలనుకుంటా, చంపాలనుకోను. అది నా మూట కాదు. మరెందుకు వెళ్ళావు అక్కడికి? అసలు ఆ వీడియోలో ఏముంది? కాసేపు ఆగండి, టీవీలో చూస్తారుగా. కేసుకు సంబంధించి ఏ న్యూస్ కూడా పబ్లిక్ చేయకూడదని చెప్పాను కదా. అయినా ఒకటి చెప్పించేయడం మనకి ఎప్పుడు అలవాట్లేదు. నీకు ఒక కాపీ ఇస్తలే. అసలు నువ్వెందుకు వెళ్ళావు, ఏం జరిగింది క్లారిటీగా చెప్పు. వాట్?
హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ కంగ్రాచులేటింగ్ వోల్గా వీడియో ఫర్ అచీవింగ్ 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. Congratulations. Congratulations. Please do subscribe to Volga Videos.